హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెమన్ టీవీ స్పోర్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2026వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేయబోతోందో తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ రాహుల్ త్రిపాఠి. రాహుల్ త్రిపాఠిని లాస్ట్ సీజన్ ఆప్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ 3.4 కోట్లు వెచ్చించి తీసుకున్నారు. బట్ ఈ 3.4 కోట్ల బడ్జెట్కి ఏమాత్రం కూడా న్యాయం చేయలేకపోయాడు రాహుల్ త్రిపాఠి. కేవలం 5 మ్యాచ్లు ఆడి ఆ 5 మ్యాచ్లు కూడా కేవలం 55 రన్స్ని మాత్రమే స్కోర్ చేయగలిగాడు. దాని నుంచి ఏ అగ్రెసివ్ ఇంటెంట్ని అయితే సిఎస్కే ఆశించిందో ఆ అగ్రెసివ్ ఇంటెంట్ని కనబరచలేకపోయాడు రాహుల్ త్రిపాఠి. సో ఈ నేపథ్యంలో ఈ ప్లేయర్ని రిలీజ్ చేయబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. సెకండ్ ప్లేయర్ ఇన్ ద లిస్ట్ జెమీ ఓవర్టన్. ఈ ఆల్రౌండర్ కూడా లాస్ట్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ని బాగా నిరాశపరిచాడు. ఈ ఆల్రౌండర్ని చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ సీజన్ ఆప్షన్లో 1,50,00,000 వెచ్చించి తీసుకుంది. అండ్ ఈ 1,50,00,000 బడ్జెట్కి ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు జెమీ ఓవర్టన్. లాస్ట్ సీజన్లో కేవలం 6 ఓవర్లు బౌలింగ్ చేసి ఆ 6 ఓవర్లో కూడా తన ఎకానమీ ఎంత ఉందో తెలుసా? 13.83. సో ఇలాంటి ఎకానమీతో బౌలింగ్ చేసేటువంటి ఏ ఆల్రౌండర్ అయినా ఏ టీం అయినా ఎందుకు రిటైన్ చేసుకుంటుంది చెప్పండి? సో ఈ కారణంగానే ఐపీఎల్ 2026వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఈ ప్లేయర్ని 2వ ప్లేయర్గా రిలీజ్ చేయబోతోంది. థర్డ్ ప్లేయర్ ఇన్ ద లిస్ట్ దీపక్ హుడా. దీపక్ హుడాని లాస్ట్ సీజన్ ఆప్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ 1,70,00,000 వెచ్చించి తీసుకుంది. అండ్ ఈ బడ్జెట్కి ఏమాత్రం న్యాయం చేయలేకపోయింది దీపక్ హుడా యొక్క పర్ఫార్మెన్స్. లాస్ట్ సీజన్లో 7 మ్యాచ్లు ఆడినటువంటి దీపక్ హుడా 31 రన్స్ని మాత్రమే స్కోర్ చేయగలిగాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 75.61. ఇంతటి తక్కువ స్ట్రైక్ రేట్ని మనం సాధారణంగా ఓడిఐస్లో కానీ టెస్ట్లో కానీ చూడట్లేదు ఈ మధ్యకాలంలో. అలాంటిది T20లో ఈ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడంటే ఖచ్చితంగా ఈ ప్లేయర్ని రిలీజ్ చేస్తుంది చెన్నై సూపర్ కింగ్స్. ఫోర్త్ ప్లేయర్ ఇన్ ద లిస్ట్ డెవాన్ కాన్వే. ఈ ప్లేయర్ పైన లాస్ట్ సీజన్లో 6.25 కోట్లని ఇన్వెస్ట్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్. అండ్ లాస్ట్ సీజన్లో 6 మ్యాచ్లు ఆడాడు డెవాన్ కాన్వే. ఈ 6 మ్యాచ్లకు గాను 156 రన్స్ని మాత్రమే స్కోర్ చేయగలిగాడు. అండ్ ఇతని స్ట్రైక్ రేట్ కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. 130 స్ట్రైక్ రేట్తో లాస్ట్ సీజన్లో ఆడడం జరిగింది డెవాన్ కాన్వే. తన స్ట్రైక్ రేటు బాగాలేదు, తను ఇచ్చినటువంటి రన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా డెవాన్ కాన్వేని రిలీజ్ చేయబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ రచిన్ రవీంద్ర. ఈ ప్లేయర్ని కూడా ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్. ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టేశాడు. కేవలం 45 బంతుల్లోనే 65 పరుగులు సాధించాడు రచిన్ రవీంద్ర. అండ్ ఆ మ్యాచ్లో నాట్అవుట్గా కూడా నిలిచాడు. బట్ ఆ తర్వాతి మ్యాచ్లో మాత్రం వరుసగా నిరాశ నిస్పృహలి రచిన్ రవీంద్రకి కానివ్వండి, చెన్నై సూపర్ కింగ్స్ని కానివ్వండి ఎదురయ్యాయని చెప్పాలి. 8 మ్యాచ్లు లాస్ట్ సీజన్లో ఆడినటువంటి రచిన్ రవీంద్ర 191 రన్స్ని మాత్రమే స్కోర్ చేయగలిగాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ కూడా 128.9 ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంత తక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ యంగ్ ఆల్రౌండర్ని కూడా రిలీజ్ చేయబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. నెక్స్ట్ ప్లేయర్ ఇన్ ది లిస్ట్ విజయ్ శంకర్. ఈ ప్లేయర్ పైన లాస్ట్ సీజన్లో 1,20,00,000 ఇన్వెస్ట్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్. అండ్ ఈ ప్లేయర్ లాస్ట్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి 6 మ్యాచ్లో ప్రాతినిధ్యం వహించాడు. అండ్ ఈ 6 మ్యాచ్లకు గాను 118 రన్స్ మాత్రమే అతను స్కోర్ చేయగలిగాడు. అండ్ అది కూడా 129 స్ట్రైక్ రేట్తో తను బ్యాటింగ్ చేశాడు. సో స్ట్రైక్ రేట్ బాగాలేదు అండ్ రన్స్ కూడా మరీ అంత ఎక్కువేం లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేయర్ని కూడా రిలీజ్ చేయబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక 7th ప్లేయర్గా వీళ్ళు రిలీజ్ చేయబోతున్నటువంటి ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. రవిచంద్రన్ అశ్విన్ని లాస్ట్ సీజన్ ఆప్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ 9.75 కోట్లు పెట్టి తీసుకుంది. అండ్ ఈ బడ్జెట్కి ఇసుమంతైనా కూడా న్యాయం చేయలేకపోయాడు రవిచంద్రన్ అశ్విన్. లాస్ట్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి 9 మ్యాచ్లు ఆడినటువంటి రవిచంద్రన్ అశ్విన్ కేవలం 33 రన్స్ని మాత్రమే స్కోర్ చేయగలిగాడు. అండ్ 9 మ్యాచ్లకు గాను 31 ఓవర్లు బౌలింగ్ చేసినటువంటి రవిచంద్రన్ అశ్విన్ 283 పరుగుల్ని ఆపోజిట్ టీంకి ఇచ్చాడు. అండ్ కేవలం 7 వికెట్లని మాత్రమే తను సొంతం చేసుకోగలిగాడు. సో ఈ నేపథ్యంలో ఇంత తక్కువ పర్ఫార్మెన్స్ తన నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ చేయబోతోంది చెన్నై. లాస్ట్ ప్లేయర్ ఇన్ ద లిస్ట్ శామ్ కరణ్. శామ్ కరణ్ కూడా లాస్ట్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ని నిరాశపరిచాడు. లాస్ట్ సీజన్ ఆప్షన్లో ఎన్నో ఆశలు పెట్టుకుని 2.4 కోట్లకి శామ్ కరణ్ని దక్కించుకుంది సిఎస్కే మేనేజ్మెంట్. బట్ వాళ్ళు పెట్టుకున్నటువంటి అంచనాల్ని అందుకోలేకపోయాడు శామ్ కరణ్. లాస్ట్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి 5 మ్యాచ్లు ఆడినటువంటి శామ్ కరణ్ కేవలం 114 పరుగుల్ని మాత్రమే సాధించగలిగాడు. అండ్ బౌలింగ్లో కూడా 12 ఓవర్ల బౌలింగ్ చేసి 133 పరుగుల్ని ఆపోజిట్ టీంకి అందించాడు శామ్ కరణ్.
అండ్ తన ఎకానమీ కూడా అంత బాగా లేదని చెప్పాలి. 11.08 ఎకానమీతో లాస్ట్ సీజన్లో బౌలింగ్ చేసి ఒకే ఒక్క వికెట్ని దక్కించుకున్నాడు సామ్ కరణ్. సో ఈ నేపథ్యంలో ఒక్క వికెట్కి అండ్ అలాగే 114 రన్లకి 2.4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేయర్ని కూడా రిలీజ్ చేయబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఇలా వీళ్ళందరినీ రిలీజ్ చేసిన తర్వాత 30.20 కోట్ల బడ్జెట్ చెన్నై సూపర్ కింగ్స్కి మిగులుతుంది. సో ఈ మిగిలినటువంటి బడ్జెట్తో మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్. అసలు వీళ్ళలో ఎంతమంది రిలీజ్ కావాలని మీరు పర్సనల్గా కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం ఆ లెమన్ టీవీ స్పోర్ట్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి.